వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు అండ్ ఈరోజు ఎక్కడైనా గెస్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తాను. ట్రిప్స్, రోడ్ ట్రావెల్ ఎవరికి నచ్చో చెప్పండి. లైఫ్లో ఒక్కసారినే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటంటే పాపికొండలు. నిజంగా నేచర్ లవర్స్కి అయితే నిజంగా బాగా నచ్చుతుంది అండ్ చిన్న బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది లైఫ్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉరుకులు పరుగుల మీద వెళ్తూ ఉంటాం. లైఫ్లో బోల్ అంతా బిజీ టైం అండ్ రన్ చేస్తూనే ఉంటాం. కొంచెం బ్రేక్ తీసుకొని హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంటుంది కదా. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ని మనకిస్తున్నారు పున్నమి ట్రావెల్స్. సో ఆ ట్రిప్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ని సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజా అండి. పున్నమి టూరిజం మాది. ఈ మధ్య వారాహి హైటెక్ బోట్ అని ఒక 6 months బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది 2004లో ఇదే మే నెలలో 22 years అయింది. పున్నమి టూరిజం అని చెప్పి లగ్జరీ ఏసీ బోటు లాంచ్ చేయడం జరిగింది 2004లో. మరి అప్పటి నుంచి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈ పాపికొండల ట్రిప్ అన్నది ప్రజలందరూ కూడా ఈ 22 yearsలో లక్షలాది మంది మరి ఈ ట్రిప్ని చాలా ఎంజాయ్ చేశారు. మరి ఇటువంటి ఆహ్లాదకరమైనటువంటి పాపికొండలు విహారయాత్రలు ప్రజలందరూ కూడా మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా మొత్తం అందరూ ఈ పాపికొండలు అన్న ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గోదావరి పాయల్లో మరి విహరిస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ ట్రిప్పు మరి అకస్మాత్తుగా 2020లో బోట్ యాక్సిడెంట్ జరిగి ఒక 2 years ఈ పర్యాటకం ఆగిపోయింది. ఆగిపోవడంతో మాలాట వల్లే కాదు మా కింద ఉన్న వర్కర్స్ కానీ ఈ బోటు డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న టూరిజం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎప్పుడైనా సరే మరి ఇటువంటి డెవలప్డ్ టూరిజాన్ని మరి ఈ బోట్ల వ్యవహారంలో చాలా చిన్న చూపు చూసాయని నా అభిప్రాయం. ఎందుకంటే యాక్సిడెంట్స్ అన్నవి అన్ని చోట్ల జరుగుతాయి. ట్రైన్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్ జరగచ్చు, బస్సులు కూడా జరుగుతాయి. ఇవన్నీ సహజం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ టూరిజాన్ని వెనకబాటుతనం చేశారని నా ఉద్దేశం. మరి ఈ టూరిజాన్ని మరి ఇంకా పెంచాలని మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పాపికొండల విహారయాత్ర అంటే చాలా ఆహ్లాదకరం. అలాగే ఆ పాపికొండల నడుమ పేరంటాలపల్లి అని శివాలయం ఒకటి ఉంటుంది. అది శ్రీ రామకృష్ణ మునివాటం అంటారు దాన్ని. అది పూర్వం ఎప్పుడో 200 years బ్యాకే దాన్ని అక్కడ నిర్మించారు. ఇక అక్కడికి వెళ్ళినటువంటి ఈ బోట్లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకొని అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఈ వెదురు కర్రలతో కట్టినటువంటి కొన్ని కళాఖండాలు అంటే ఈ హౌస్ చిన్న హౌస్ కానీ ఫ్లవర్ కానీ ఇలాగ కొన్ని ఐటమ్స్ అక్కడ ట్రైబల్స్ వాళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు. వాళ్ళ జీవనోపాధి అక్కడ. దాన్ని ఇంకా డెవలప్ చేసి ఈ పాపికొండలు తీసుకెళ్ళి అంటే ఉదయం 7:30కి రాజమండ్రి వస్తే ఇక్కడ నుంచి బస్సులో ఇంతకుముందు పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం ఉండేవి పాయింట్లు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రావడంతో పోలవరం కానీ పట్టిసీమ కానీ అక్కడ ఎక్కడా కూడా ప్లేస్ లేక మళ్ళీ తీసుకొచ్చి మాకు గండిపోసలో ప్లేస్ ఇచ్చారు. ఆ గండిపోసమ్మ గుడి కాడి నుంచి అంటే రాజమండ్రి ఉదయం 7:30కి ఇక్కడ వస్తే ఇక్కడ మన పుష్కర్ ఘాటు శివలింగం కాడి నుంచి ఈ మన ప్రయాణికుల్ని వాళ్ళని ఆ బోట్లో మన బస్సులో ఎక్కించుకొని గండిపోసమ్మ టెంపుల్ వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వెళ్ళాలంటే 1.5 పడుతుంది. ఇప్పుడంటే రోడ్లు వేసారు, కొంచెం బాగుంది. అలాగే మరి అక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక 5 kilometers వరకు కూడా కొంచెం ఆ డస్ట్ అని
కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ అక్కడి నుంచి రన్ చేస్తున్నాం. గండిపోసం టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పాపికొండలంతా కూడా చూపించి పేరంటాలపల్లి దింపి అక్కడ కూడా శివాలయం దర్శించుకున్న తర్వాత ఈ లోపలనే బోట్లోని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్ కానీ బోట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోట్ వచ్చి లగ్జరీ ఏసీ బోట్, కింద హాల్ వేసి పైన ఓపెన్ ఎయిర్, కింద పైన సిట్టింగ్ ఉంటుంది. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. అలాగే లోపల గైడు, ఆడియో, ఎంటర్టైన్మెంట్, డాన్సర్స్ ఉంటారు కుర్రవాళ్ళు. వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు వచ్చిన ప్రయాణికులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి ఇటువంటి వ్యాపారాలని ఇంకా అభివృద్ధి పరచాలి గవర్నమెంటు. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలని కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పాపికొండలు వెళ్ళి రావడానికి ఉదయం 7:30కి వస్తే మళ్ళీ సాయంత్రం 7:30 రాజమండ్రి చేరుకుంటారు. అలా కాకుండా భద్రాచలం వెళ్ళాలంటే డ్రాపింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 2 బోట్లు 2 వెహికల్స్ మారి వెళ్ళాలి. అది రాజమండ్రి నుంచి గండిపోసంకి బస్సు మీద వెళ్ళి అక్కడి నుంచి బోట్ ఎక్కించిన తర్వాత పేరంటాలపల్లి కాడి నుంచి పాపికొండలకు తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తుంది ఆ బోటు. అక్కడి నుంచి వేరే బోట్ చేంజ్ అవ్వాలి. తెలంగాణ బోట్ వస్తుంది, అదొక 2 hours జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫారెస్ట్ జర్నీ ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వెహికల్ సదుపాయాలు కూడా ఉండవు, మ్యాజిక్ ఆటోలు గట్టా ఉంటాయి. అయినా సరే ప్రయాణికులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండానే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వాళ్ళని సాయంత్రం 6:30-7 టెంపుల్ దగ్గర దింపేస్తాం. అక్కడితో మా బాధ్యత ఉండదు. దీన్ని భద్రాచలం డ్రాపింగ్ అంటారు. పాపికొండ వెళ్ళి రావడానికి మార్నింగ్ 7:30కి వస్తే ఈవినింగ్ 7:30 రిటర్న్ రావచ్చు. భద్రాచలం వెళ్ళాలంటే పాపికొండలు వయ్యా చూపించి భద్రాచలం డ్రాప్ చేస్తాం. అలాగే ఇంతకుముందు అక్కడ బ్యాంబూ హట్స్ అని ప్రైవేటివి ఉండేవి, ఒక 2-3. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉన్నా కానీ సరైనటువంటి సదుపాయాలు లేక నైట్ హాల్ట్ అంటారు దాన్ని, 2 days ప్యాకేజ్. అంటే ఈరోజు మార్నింగ్ 7:30కి వస్తే మళ్ళీ రేపు ఈవినింగ్ 7:30కి బ్యాక్ వస్తారు. లేదంటే అటు నుంచి అలా భద్రాచలం తీసుకెళ్ళి దింపేమన్నా కూడా దింపేస్తాం. అదొక ప్యాకేజు, మొత్తం 3 ప్యాకేజీలు. అయితే ఇప్పుడు ఆ నైట్ హాల్ట్ అన్న చోట సరైనటువంటి సదుపాయాలు లేవని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు అంతా అక్కడ ఫారెస్ట్ వారి హవా జరుగుతుంది. దానివల్ల ఇంతకుముందున్నంత ఎంజాయ్మెంట్ కూడా అక్కడ పెద్దగా ఏమీ లేదు. అయినా సరే కస్టమర్లు అడుగుతారు కాబట్టి మేము పెట్టి పంపిస్తాం, అది మా బాధ్యత కాబట్టి. మరి ఇక మీద టూరిజం శాఖ కానీ గవర్నమెంట్ కానీ ఈ టూరిజం డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి, ఇప్పుడు మన గండిపోసమ్మ టెంపుల్ కాడ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ వస్తే 3 months పైమాటే బోట్లు మొత్తం ఆపేస్తున్నారు. అలాగే వర్షం పడినా కూడా ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ బోట్ పాయింట్ మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సదుపాయం లేనటువంటి ఏరియా మాకు ఇచ్చిన పాయింట్ అది. అది తీసుకెళ్ళి మరి ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడో, పోలవరం దగ్గర ఎక్కడో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి పాపికొండల విహార ట్రిప్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనమే చాలామంది చూసి ఉంటారు, నాకు తెలిసిండి. బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం సపోజ్ శ్రీశైలం డ్యామ్ వెళ్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న యాక్సిడెంట్, అసలు అద్భుతం అది. అంటే పెద్ద ప్యాకేజ్ అని కాదు కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నటువంటి ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని డెవలప్ చేస్తే ఇంకా ముందు చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ అయితే చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఈ ట్రిప్ బడ్జెట్ ఎంతో కూడా తెలుసుకుందాం, ఎందుకంటే చాలామంది బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. సార్ ఈ ట్రిప్ మొత్తానికి 3 ప్యాకేజెస్ ఎలా ఉంటుందంటే ప్రైజెస్? అంటే ఇంతకుముందమ్మా ఈ ఒక బోట్ వచ్చి 70, 80, 90, 100, 120 ఇలాగ కెపాసిటీస్ ఉండేవి. ఓకే. ఇప్పుడు ఆ కెపాసిటీస్ ఏమైనాయి అంటే ఇప్పుడు 70 కెపాసిటీని 40 చేశారు, 100 కెపాసిటీని 70 చేశారు, 60 కెపాసిటీని 40 చేశారు. ఓకే. అలా దానివల్ల ఏమైందంటే రేటు కూడా పెంచడం జరిగింది. అంటే మరి ఇప్పుడు ఖర్చులు అయిపోతాయి కదా, ఆయిల్ ఖర్చులు అని ఇవన్నీ, టిఫిన్స్, భోజనం, స్నాక్స్ ఇవన్నీ, మళ్ళీ మా వర్కర్స్ జీతాలు, మేము ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్, ఇలా ఇక్కడ గోదావరి గట్టు మీద ఇంచుమించు 15 ఆఫీసులు ఉండేవమ్మా. 15 ఆఫీసెస్ ఉండేవి ఇక్కడ. 15 ఉండేవి. ఇప్పుడు ఎవరికి లేదు, ఉపాధి తగ్గిపోయింది. ఆఫీస్ మెయింటైన్ చేయలేక తీసేసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 10 ఆఫీసుల దాకా తీసేశారు. మా వెంట కొంచెం ఏవో ఓన్ ఆఫీసెస్ ఏవో కొన్ని ఒక 4-5 రన్ అవుతున్నాయి. అయితే ఆన్లైన్ బుకింగ్లు కూడా ఉన్నాయి, అందరికీ కూడా ఆన్లైన్ బుకింగ్లు కూడా ఉన్నాయి. ఇది ఎలా జరిగిందంటే ఇంతకుముందు అయితే దీని ప్యాకేజ్ వచ్చి 900. అంటే ఫస్ట్లో అయితే
350 2004లో 350 రూపీస్ 22 ఇయర్స్ అయిపోయింది. yeah. అప్పుడు 350 ఫస్ట్ మేము పెట్టింది. 350. 350 రూపీస్కి మేము తీసుకొచ్చేసేవాళ్ళు. ట్రాన్స్పోర్టేషన్ అన్నీ మావే, ఓకే. ఎవ్రీథింగ్. ఈరోజు మరి బడ్జెట్ పెరిగిపోయి ఈరోజు రేట్లు పెరిగిపోయి అంతా పెరిగిపోవడంతో ఈరోజు గవర్నమెంట్ సూచించినటువంటి రేట్లనే మేము పెట్టాం. ఓకే. 1250 రూపాయలు పాపికొండలు వెళ్ళి తీసుకురావడానికి. అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు పాపికొండ నుంచి భద్రాచలం డ్రాప్ చేయాలంటే 2200 రూపాయలు. ఎందుకని అడగచ్చు మీరు. 1250 రూపాయలు అన్నది పాపికొండ వెళ్ళి తీసుకురావడానికే కాబట్టి ఈ మిగిలిన మధ్యలో వేరియేషన్ 1000 రూపీస్ వస్తుంది, 950 రూపీస్ వస్తుంది కదా. అది మేము తెలంగాణ బోట్స్కి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇచ్చేయాలి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ బోట్కి. దానివల్ల ఆ వేరియేషన్ ఉంటుంది. అది 2200 ఓన్లీ డ్రాపింగ్ భద్రాచలం, అంటే వయా పాపికొండ చూపించి భద్రాచలం డ్రాప్ చేస్తాం. సేమ్ ప్యాకేజ్ వచ్చి ఇది థర్డ్ ప్యాకేజ్, అదే మన నైట్ హాల్ట్ చెప్పాను కదమ్మా. అది ఇంత ముందు 2000 to 2500 ఉండేది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అంటే అన్నీ పెరిగిపోయినాయి కదా, ఎక్స్ట్రాడినరీ పేమెంట్ అంతా పెరిగిపోయింది, ప్రతి చోట పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే అక్కడ హట్స్ ఉంటాయి, బ్యాంబూ హట్స్ అంటే టెంట్లా ఇలా గుడారాలా వేసి ఉంటాయి. కొన్ని ఫారెస్ట్వి అవి హౌసెస్లా కట్టేసే ఉంటాయి. అవి వచ్చి 5500 తీసుకుంటున్నారు. ఇది వచ్చి 4500 ఈ హట్స్కి తీసుకుంటున్నారు. 2 days ప్యాకేజ్ అది. అది ఎలా అంటే ఈరోజు మార్నింగ్ 7:30కి వస్తే ఇక్కడ తీసుకొని వెళ్ళి గండిపోసం టెంపుల్ దగ్గర ఎక్కించి తీసుకెళ్ళి పేరంటాలపల్లి చూపించిన తర్వాత రిటర్న్ వస్తుండగా 3:30, 4 o'clockకి బాంబే హాట్స్తో దింపేస్తాం. అక్కడ వచ్చి మీకు ఈవినింగ్ కాఫీ, స్నాక్స్, నైట్ డిన్నర్ నాన్ వెజ్ ఫుడ్ ఇస్తారు, వద్దంటే వెజిటేరియన్ ఇస్తారు. ఈ చలికాలం అయితే క్యాంప్ ఫైర్ అయితే వేస్తారు, ఆడియో అది ఉంటుంది, నైట్ అకామిడేషన్ అక్కడే. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇలా రాజమండ్రి వస్తానంటే తీసుకొస్తాం, లేదు అలా భద్రాచలం దింపేమంటే దింపేస్తాం. అది వచ్చి మీకు 4500 ప్యాకేజ్. ఓకే. కస్టమర్ చాయిస్. ఓకే. సో బడ్జెట్లోనే మ్యాక్సిమం ట్రిప్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చేస్తున్నాం. సో చూసారు కదా, బడ్జెట్ కూడా సార్ చెప్పేశారు అండ్ తక్కువ బడ్జెట్లోనే చెప్పారు. అంటే ఒకసారి 1 day ట్రిప్ వెళ్ళాలంటే 1200 లోపు అయిపోతుంది. అండ్ బెస్ట్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తానంట బోట్లో. అంటే బోర్ కొట్టకుండా, అంటే నేచర్ మాత్రమే కాదు, బోర్ కొట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. పున్నమి టూరిజం మాది. అలాగే ఇప్పుడు కొత్తగా వారాహి హైటెక్ బోట్ అని చాలా హంగులతో సుమారు 1,10 లక్షల వ్యయంతో దాన్ని మేము ఒక 6 months బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి బోట్ ఇది. అంటే అన్ని బోట్లు చాలా బాగుంటాయి, బాగోదని అట్లా అన్ని బోట్లు బాగుంటాయి. కానీ దానికన్నా ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, నేవీ రూల్స్ ప్రకారం ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళు చెప్పినట్టుగా చేసి ఈరోజు లాంచ్ చేసాం. నా పేరు కొత్తపేట రాజా, రాజమండ్రి, గోదావరి గట్టు, పున్నమి టూరిజం మాది, ఆంధ్రప్రదేశ్. నా నెంబర్ వచ్చి 9866993132.